హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్. బీహార్ పోలీస్ కానిస్టేబుల్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏ విధంగా జాబ్కి పోస్టులు వచ్చేసి 19,838 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్కి సంబంధించిన మన పూర్తి డీటెయిల్స్గా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించి గవర్నమెంట్ జాబు, ఫార్మా జాబ్స్, ఐటీ జాబ్స్ ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు అవి నోటిఫికేషన్ల ద్వారా రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరటం జరుగుతుంది. నాకు మీరు సపోర్టింగ్గా ఉంటారు. నేను ఇంకా కొంత ఇంట్రెస్ట్గా మంచి మంచి జాబ్స్ అనేవి ఇంకా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది. టాపిక్లోకి వెళ్తే జాబ్ వేకెన్సీస్ వచ్చి మొత్తం బీహార్ కానిస్టేబుల్ జాబ్స్ కొత్త నోటిఫికేషన్ అనేది భారీగా పడింది. భారీ నోటిఫికేషన్ అనమాట. 19,838 పోస్టులు అనేది భారీ నోటిఫికేషన్. మనకి ఈ డేట్స్ వచ్చి మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ డేటు 18/3 మార్చి 18వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు నెల రోజుల పాటు మనకి ఈ అప్లికేషన్ పెట్టడానికి టైం ఉందన్నమాట. ఎగ్జామ్ డేటు మనకి ఇంకా అనౌన్స్ చేయలేదు. పీఈటీ అంటే మనకి రన్నింగ్ ఉంటుంది. ఈ రన్నింగ్ డేట్ కూడా మనకి 1.6 రన్నింగ్ మీటర్ ఉంటుంది. లేడీస్కి వేరేగా ఉంటుంది. ఈ రన్నింగ్ అనేది షేర్ చేయండి, ప్లీజ్ షేర్. అప్లికేషన్ ఫీజు వచ్చి ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ 180 రూపీస్ కట్టాలి. మిగతా ఆల్ కేటగిరీస్, జనరల్ కేటగిరీస్ బీసీ కానీ ఓసీ కానీ వాళ్ళు మాత్రం 675 రూపాయలు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. డేట్ అనేది ఎప్పుడు అనేది అనౌన్స్ చేయలేదన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ జాబ్స్కి 12th అంటే ఇంటర్ 10th పాస్ అయ్యి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఆల్ కేటగిరీస్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అని ఏది లేదు. ఫీమేల్ కేటగిరీస్ ఎవరైనా పర్లేదు, వాళ్ళు 28 సంవత్సరాలు ఉండాలి, 25 సంవత్సరాల లోపు. ఇది మొత్తం ఏంటంటే రిలాక్సేషన్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఇలాగ మనకి కేటగిరీస్ ప్రకారం ఇవ్వటం జరిగింది. ఈ బీహార్ పోలీస్ కానిస్టేబుల్స్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి మినిమం మ్యాక్సిమం 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఏజ్ లిమిట్ బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ అండ్ ఈబీసీ వాళ్ళకి 27 సంవత్సరాలు ఉండొచ్చు. ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 30 సంవత్సరాలు ఉండొచ్చు అనమాట. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ మనకి ఏమి ఉండాలంటే హైటు జనరల్ కేటగిరీ వాళ్ళకు అంటే ఓసీ, బీసీ వాళ్ళకి మినిమం 165 సెంటీమీటర్స్ ఉండాలి హైటు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ మెయిల్ వచ్చేసి మినిమం 160 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఆల్ కేటగిరీస్ మినిమం 155 సెంటీమీటర్ అంటే బీసీ కానీ ఎస్సీ, ఎస్టీ కానీ ఏ కేటగిరీ వాళ్ళైనా ఫీమేల్ క్యాండిడేట్స్ 155 సెంటీమీటర్స్ ఉండొచ్చు. అంతకాడికి తక్కువ ఉండకూడదు. చెస్ట్ వచ్చేసి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇది చూస్తారు. చెస్ట్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 181 సెంటీమీటర్లు మనం ఉండాలి. మనం బ్రీతింగ్ పీల్చినప్పుడు అది 86 సెంటీమీటర్లు పెరగాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మెయిన్ ఇక్కడే మనకి ఎగ్జామ్లో చాలామంది డిస్క్వాలిఫై అవ్వటం జరుగుతుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకి 81 సెంటీమీటర్లు మనకు ఉండాలి చెస్ట్. అది మనం ఊపిరి పీల్చినప్పుడు గట్టి ఊపిరి పీలిస్తే అది 86 సెంటీమీటర్లు మనకి రావాలన్నమాట చెస్ట్ అనేది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్కి 79 సెంటీమీటర్స్ ఉండాలి. బ్రీతింగ్ పీల్చినప్పుడు చెస్ట్ అనేది పెరగాలన్నమాట. అప్పుడు పెరిగితే 84 సెంటీమీటర్లు రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. హైట్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ మినిమం 48 కేజీస్ ఉండాలి. ఫిజికల్ ఎఫిషియెంట్ అంటే రన్నింగ్ మనకి డేట్ అనేది ఇవ్వలేదు చెప్పాం కదా, కానీ ఇక్కడ మనకి ఎన్ని కిలోమీటర్లు రన్నింగ్లో ఉండాలనేది చూసారు. మెయిల్ క్యాండిడేట్స్ అయితే 1.6 కిలోమీటర్ అంటే కిలోమీటర్ తర్వాత 6 నిమిషాల్లో మనం రన్నింగ్ అనేది పరిగెత్తాలి, కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 1 కిలోమీటర్ ఉంటుంది వీళ్ళకి రన్నింగ్, వీళ్ళు 6 నిమిషాలను కంప్లీట్ చేయాలి. దీనికి మాత్రం ఎస్సీ, ఎస్టీ అని బీసీ అనేది ఏమి ఉండదు అనమాట. అందరూ ఒకటే. ఫీమేల్కి ఒక రకంగా ఉంటుంది, మెయిల్కి ఒక రకంగా ఉంటుంది. 60 మీటర్స్. హై జంప్ వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్కి మినిమం 4 ఫీట్స్ జంప్ చేయాలి. హై జంప్ హైట్
4 ఫీట్స్ అనేది మనం తగలకుండా కర్రగా ఉంటుంది, ఆ కర్రగా తగలకుండా హైట్ 4 ఫీట్స్ జంప్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 3 ఫీట్సే ఉంటుంది, 3 ఫీట్స్ జంప్ చేయాలి ఫీమేల్ క్యాండిడేట్స్. షార్ట్ ఫుట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 16 పౌండ్స్ షార్ట్ ఫుట్ ఒక బాల్ ఉంటుంది, దాన్ని మనం అట్లీస్ట్ మనం 16 ఫీట్స్ మనం ఇసిరితే మనకు 16 ఫీట్స్ అనేది వెళ్ళిపోవాలన్నమాట. ఈజీగా ఇది ఇసిరేస్తారు ప్రతి ఒక్కరు కూడా, అట్లీస్ట్ 16 ఇచ్చారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 12 పౌండ్స్, అట్లీస్ట్ వీళ్ళు 10 ఫీట్స్, వీళ్ళు కూడా చాలా ఈజీగా ఇసిరేస్తారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగ మనం ఈ బీహార్ కానిస్టేబుల్ జాబ్స్ గురించి చూసాం. దీంట్లో మనం ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలంటే ఆన్లైన్లో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఇలాగ ఓపెన్ చేద్ది, ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఉన్నది ఆన్లైన్ అప్లికేషన్ పోస్ట్ కానిస్టేబుల్ బీహార్ పోలీస్ అండ్ బీహార్ స్పెషల్ ఇది కొట్టినట్టయితే వాళ్ళు ఇవి ఉన్నాయి, వీటిని చూసి మీరు దీంట్లో అప్లికేషన్ వస్తుంది అనమాట. ఈ అప్లికేషన్ చూసి మీరు పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ అనేది ఏ విధంగా ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా దీంట్లో నోటిఫికేషన్ ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ఈ బీహార్ పోలీసుకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.